బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రోజుల్లో సాధారణ ఎన్నికల నగారా మోగనుంది. ఈ నెల 15న ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. లోక్సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. ఈ నెల 11న ఎన్నికల పరిశీలకులతో ఈసీ సమావేశం కానుంది. ఈ నెల 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. ఇక పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎన్నికల డేట్ అయితే ప్రకటించేసినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ని 15వ తారీఖు ప్రకటిస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఈ లోపే జమ్మూ కాశ్మీర్ పర్యటన కూడా ముగించుకుంటారని తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఈ నెల 15వ తేదీన ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రాల పర్యటనలు, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల పర్యటనలు 15 లోపు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే అవకాశం ఉంది. అలానే ఈ నెల 11వ తేదీన పరిశీలకులతో, ఎన్నికల పరిశీలకులతోటి పర్టికులర్ గా మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 12, 13 తేదీలలో వేరు రాష్ట్రాలు ఉన్నా కానీ మిగిలిన చోట్ల వాటికి సంబంధించి 15వ తేదీ కల్లా ఎన్నికల షెడ్యూల్ మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడానికి సిద్ధమవుతుంది. లోక్సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రకటించినట్లు ఈసీ తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో గతంలో 2-3 సార్లు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్, అలానే కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించి ఆ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో మీటింగ్లు, ఫిర్యాదులు కూడా స్వీకరించడం జరిగింది. అలానే రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించి కేవలం ఒక 5 రోజుల్లో మాత్రమే పూర్తి స్థాయి ఎన్నికల ప్రకటన వస్తున్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎదురు చూస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.